మా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు. ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసుంటావు. మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం. ఎస్, వెల్కమ్ టు ఆధాన్ టీవీ. రాధావాసం శెట్టి చూశారు కదా, అఖండ ట్రైలర్. బాబోయ్ అనిపించింది అసలు. బాబోయ్ అంటే బాలకృష్ణ, బోయపాటి. బాబోయ్, వీళ్ళ కాంబినేషనే బాబోయ్ అని చెప్పాలి. ఎందుకంటే అసలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది ఆ ట్రైలర్. అఖండ 2 దేశం కోసం, ధర్మం కోసం, సనాతన హైందవ ధర్మం కోసం. ఇక్కడ ఫ్యాన్స్ బాలకృష్ణ ఎవ్వరూ కనపడరు. ఓన్లీ హైందవ ధర్మం కనిపిస్తుంది, సనాతన ధర్మం కనిపిస్తుంది. ముఖ్యంగా బోయపాటి ప్లానింగ్ అదుర్స్ అని చెప్పాలి. ఇది పాన్ ఇండియా సినిమా. అంటే ఇండియాలో ఎక్కడైనా చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు ఈ సినిమాని. అఖండ 2 ఆ ప్లానింగ్ వల్లే కుంభమేళాని అద్భుతంగా చిత్రీకరించారు. ఇంతవరకు ఇండియాలో జరిగిన ఆ కుంభమేళా ఏ సినిమా డైరెక్టర్ తీయని విధంగా ఆ షార్ట్స్ అన్ని ముందే ప్లాన్ చేసుకుని అఖండ 2 కోసం తీసుకుని, బోయపాటి శ్రీను గారు కూడా అక్కడికి వెళ్ళి కుంభమేళాలో ఆ షార్ట్స్ అన్ని తీసి మనకు చూపిస్తుంటే కన్నులు పండుగగా ఉంది. అంటే కుంభమేళాకి వెళ్ళని వాళ్ళందరూ ఇక్కడ ఇంత జనం, ఇంత మంది వెళ్ళారా అనిపించే షార్ట్స్ చూస్తే వండర్ మాట. ఏ దేశం వెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం, కానీ మా దేశంలో కనిపిస్తున్నది ధర్మం, సనాతన హైందవ ధర్మం అని బాలకృష్ణ గారు ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు అస్సలు అద్భుతంగా నటించారన్నమాట. నిజంగా అసలు బోయపాటి గారు ఏంటండి అరాచకం. తమన్ మ్యూజిక్, ఆది పినిశెట్టి ఒక షాట్ లో కనిపించాడు ఆయన. 2 డైలాగులు ఉన్నాయి ట్రైలర్ లో. వావ్, అంటే ఇంత మంచి ఆర్టిస్టులు తెలుగులో ఉండగా ఎందుకు సార్ వేరే భాష నటులు తీసుకొస్తున్నారు? తెలుగును వాడుకున్నారు అద్భుతంగా బోయపాటి గారు. హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమా అఖండ 2 అఖండ కన్నా మించి ఖండాలు దాటి అఖండ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.